హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో అయితే చాలామందికి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు. ఎందుకంటే కపుల్సే కదా, పెద్ద ఏముందిలే చూసేదని. కానీ దీంట్లో జరిగే తగాదాలు, అలాగే ఆ గేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడం అయితే జరిగింది. సో కొంతమంది మధ్య చాలా మంచి బాండింగే ఏర్పడుతుంది. ఎందుకంటే బయట మనకు వైఫ్ అండ్ హస్బెండ్కి అంత ప్రైవసీ అయితే దొరకదు, కాబట్టి ఇక్కడ కొద్దిగా ప్రైవసీ, అలాగే వాళ్ళ భార్యల్ని గెలిపించాలని, వాళ్ళ భర్తల్ని గెలిపించాలని జరిగే పోటీలో ఇప్పటికే చాలామంది ఎలిమినేట్ అయిపోయారు. ఇక టాప్ 5లో టాప్ 6లో ఒక 5 జోడీలు మాత్రమే, 6 జోడీలు మాత్రమే ఉన్నాయంట. మరి అసలు ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, ఎందుకు అయిపోయారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే హరిత హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే కదా. అది రేపు అంటే సండే ఎపిసోడ్లో మనకు చూపిస్తారు. ఫస్ట్ ఎలిమినేషన్ ఆయన అవుతారు. నిజంగా ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో కూడా శివ్ ప్రియా వాళ్ళు వచ్చేసి మన ఆ ఫెయిల్ దాంట్లో హరిత హరీష్ గారిని పెట్టి, నేను ఆ మేడంకి ఫాలో అని ఒక ట్యాగ్ ఇచ్చాను. ఎందుకంటే ఆయన అన్నిటినీ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మంచిని ఫాలో అవ్వండి, కానీ ఆయన ఏదైనా వర్డ్స్ చెప్పినప్పుడు మీరు ఫాలో అవ్వకుండా ఉంటే బాగుంటుంది అనే దానికి ఫాలో ఇస్తే, ఆవిడ ప్రతిదానికి కూడా ఆయన చెప్పిందే తానా అంటే తందానా అన్నట్టుగా ఉంది అన్నట్టుగా చెప్తాడనమాట. ఇక చాలా పెద్ద గొడవ అయితే జరుగుతుంది. మనకైతే ఇది అంతా కట్ చేసేస్తారు. చాలా పెద్ద గొడవ జరిగి రాధమ్మ గారు అయితే అసలుకి అక్కడి నుంచి, అసలు నీలాంటి మనిషి నేను ఎక్కడా చూడలేదు అని హరిత హరీష్ గారి మొహం మీదే చెప్పేసి, అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్న స్టేజ్ దాకా వెళ్ళిపోయిందంట. ఇక దానివల్ల వీళ్ళు ఆ షో నుండి క్విట్ అయిపోయారో ఏంటో తెలియదు. ఎందుకంటే ఇంత ఈగో ఫీలింగ్ అనేది ఎక్కడా ఉండకూడదు. ఒక షోకి వచ్చినప్పుడు దాని ఫార్మాట్ని కానీ, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవంగా మాట్లాడాలి. ఇక ఈయనేమో నేను అందరినీ గారు అంటాను, ఆడవాళ్ళని అలా చూడను ఇలా చూడనని మాటలు చెప్తున్నాడు, కానీ దాన్ని చేతల్లో చూపించట్లేదు. మేబీ అందువల్ల ఈయన ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడేమో. ఇక సెకండ్ ఎలిమినేషన్ వచ్చేసరికి మన శాంట్రా అలాగే మహేష్ గారు అయితే ఎలిమినేట్ అయిపోతారంట. ఇక థర్డ్ వచ్చేసరికి బ్రిటో అండ్ సంధ్య, వీళ్ళైతే థర్డ్ ఎలిమినేషన్ అయితే జరిగిందంట. కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం, కానీ లాంగ్వేజ్ కూడా ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లంగా లేదు. సో వీళ్ళు బాగానే గేమ్ ఆడుతున్నారు. మరి ఎట్లా ఎలిమినేట్ అయిపోయారో తెలీదు. మొత్తానికి థర్డ్ వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఫోర్త్ వచ్చేసరికి మన శివ్ ప్రియాంక వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకంటే శివ్కి ఏదో దెబ్బ ఏదో తగిలిందంట ఆ గేమ్స్ మధ్యలో, సో దానివల్ల వెళ్ళిపోయారని చెప్తున్నారు. బట్ ఓవరాల్గా ఫోర్త్ వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఫిఫ్త్ వచ్చేసరికి అంజలి పవన్ గారు అయితే వీళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయారట. ఇక వీళ్ళు ఎలిమినేషన్ అయ్యేసరికి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఇద్దరు వచ్చారు. మళ్ళీ శాంట్రా మహేష్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. అలాగే ఇంక ఎవరో యోగా టీచర్ అంట, ఆవిడ ఎవరో ఒక పేరు, వాళ్ళైతే వస్తున్నారట. ఇక సెవెంత్ వచ్చేసరికి నో ఎలిమినేషన్ అన్నట్టుగా పెట్టారు. వీళ్ళు వచ్చిన తర్వాత నో ఎలిమినేషన్ అన్నట్టుగా పెట్టి, తర్వాత ఎయిత్ వచ్చేసరికి డబల్ ఎలిమినేషన్ అయితే పెట్టడం జరిగిందట. ఇక డబల్ ఎలిమినేషన్లో ఆ యోగా టీచర్ అనే ఆవిడ, సిద్ధు, సోనియా, వీళ్ళ పేరైతే ఎలిమినేట్ అయిపోయారు. అంటే ఈ 2 పేర్స్ ఎలిమినేట్ అయిపోయారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక ఉండేది ఎవరు, కళ్యాణ్, వసంతి. వీళ్ళని ఫస్ట్ నుంచి అందరూ వీళ్ళిద్దరి మధ్య పెద్ద బాండింగ్ లేదే అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఫైనల్ దాకా ఉంటారు. ఇక నెక్స్ట్ శాంట్రా వాళ్ళు మళ్ళీ వైల్డ్ కార్డు వచ్చినప్పటి నుంచి మంచిగా పర్ఫామ్ చేయడం మొదలు పెట్టారట వీళ్ళు కూడా. ఇక నెక్స్ట్ నూకరాజు, ఆసియా, వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడుతూ మంచిగా పర్ఫామ్ చేస్తూ వాళ్ళ బాండింగ్ని స్ట్రాంగ్గా పెట్టుకునే వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. ఇక నటరాజ్ మాస్టర్, నీతు గారు, వీళ్ళిద్దరిది కూడా చాలా స్ట్రాంగ్ బాండింగ్, అలాగే వీళ్ళ గేమ్స్ కూడా బాగా ఆడుతున్నారు. ఇక దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి జాను, బాను, వీళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. సో ఫైనల్ వరకు వీళ్ళు కూడా ఉంటారంట. బట్ అనుకోని ఒక వ్యక్తి ఇక్కడైతే గేమ్లో గెలవడం కూడా జరిగిందంటే, మరి ఎవరు గెలిచి ఆ ట్రోఫీని పొందుకున్నారో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాను. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.